నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్లు అవుతోన్న సమయంలో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఈ సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో విజయసాయి రెడ్డి తీరు సంచలనంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాజయం తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2గా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం క్రియేట్ చేశారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని విజయసాయి ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో ఆయన మరో ట్వీట్ చేసి అంతా ఆసక్తిని రేకెత్తించారు. హిందువులపై జరిగే కుట్రల్ని సహించబోమని, మత మార్పిడులను ఆపడం దేశానికి రక్షణ అవుతుందని ట్వీట్ చేశారు. డబ్బు చూపించి మతం మార్పించే వారిని అడ్డుకోవాలని సాయిరెడ్డి పిలుపునిచ్చారు. గత 20 ఏళ్లలో జరిగిన మత మార్పిడులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కూడా విజయసాయి సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం హిందువులంతా ఒక్కటిగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలు, ఈ ట్వీట్ బీజేపీతో కనెక్ట్ అవ్వడానికే అంటూ ఉన్నారు రాజకీయ మేధావులు. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే విజయసాయి రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు విమర్శలు చేయలేదని చెప్పిన విజయసాయి ఇప్పుడు హిందూ మతంపై సంచలన ట్వీట్ చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దేశం కోసం, ధర్మం కోసం హిందువులలోని అన్ని సామాజిక వర్గాలు ఒక్కటిగా నిలబడాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. మత మార్పిడి ఆరోపణలపై ఒక యూట్యూబర్ చేసిన వీడియోను కూడా ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. గత కొంతకాలంగా విజయసాయి రెడ్డి ప్రకటనలు, ట్వీట్లు గమనిస్తూ ఉంటే ఆయన కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతూ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు హిందూ మత మార్పిడి వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు అస్సలు లేవు. కానీ ఈసారి ఆయన శైలిలో వచ్చిన ఈ మార్పు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి వైసీపీని కూడా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. విజయసాయి రెడ్డి ట్వీట్లో గత 10 ఏళ్లలో జరిగిన మత మార్పిడులపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు పనిచేశాయి. టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఈ 2 కాలాల్లో కూడా మత మార్పిడులు జరిగాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని విజయసాయి సూచిస్తూ ఉన్నారని నెటిజన్లు భావిస్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో విజయసాయి రెడ్డి కీలక నేతగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలు, రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర స్థాయిలో కూడా ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. జగన్పై విశ్వాసాన్ని నిలబెట్టడంలో ఆయన పాత్ర ఉందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ 2024 ఎన్నికల తర్వాత వైసీపీకి పెద్ద షాక్ వచ్చిన సమయంలో విజయసాయి రెడ్డి ఒక్కసారిగా పార్టీని వీడడం, అనంతరం వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు చేయడం పొలిటికల్ సర్కిల్స్లో ఇంకా మిస్టరీగానే ఉంది. పార్టీని వీడి రాజకీయాలకు దూరం అవుతూ ఉన్నానని చెప్పిన ఆయన ఇటీవల మళ్ళీ అవసరం ఉంటే రీ ఎంట్రీ ఇస్తానని చెప్పడం, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా మాట్లాడడం, ఇప్పుడు మత మార్పిడి అంశాన్ని లేవనెత్తడం, ఇవన్నీ ఆయన భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా అన్న అనుమానాలను బలపరుస్తూ ఉన్నాయి. గతంలో కూడా విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారా అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వాటిని ఎప్పుడూ స్పష్టంగా ఖండించలేదు కూడా. ఇప్పుడు మత రక్షణ, హిందూ ఐక్యత, మత మార్పిడులపై విచారణ వంటి బీజేపీ తరహా విషయాలను లేవనెత్తడం ఆయన రాజకీయ ప్రయాణంపై కొత్త చర్చను తీసుకొచ్చింది. ఇక ఆయన స్వయంగా చెప్పినట్టుగా జగన్ చుట్టూ ఉన్న కోటరి తనను దూరం చేసింది, తాను రైతు జీవితానికి వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పిన రాజకీయం చుట్టూ తిరుగుతోన్న ఆయన వ్యాఖ్యలు మళ్ళీ సాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై అనేక సందేహాలను రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే విజయసాయిరెడ్డి భవిష్యత్ ప్రయాణం ఏ దిశగా సాగుతుందనే ప్రశ్నకు సమాధానం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి.